మానవజాతికే తలమానికమై హిందువులకు చాలా పవిత్రమై ప్రమాణములై వెలుగొందే గ్రంథాలు వేదాలు. ఆ వేదాలలోని విషయాలే పురాణాలలో, ఆగమాలలో, శాస్త్రాలలో తెలియచేయబడ్డాయి. ఈ వేదముల ద్వారానే మన పూర్వీకులు మనం ఆరాధించవలసిన భగవంతుణ్ణి నిర్ణయించి తెలిపారు. నేడు మనకు ఒక భాగ్యంగా విగ్రహారాధన మార్గం చాలా సులభంగా అందింది. భగవంతునితో సంబంధం కలిగి ఉండడానికే ఆలయాలు నిర్మింపబడి ఉన్నాయి. కొన్ని వేలాది సంవత్సరాలుగా విగ్రహారాధనను మనవారు ఆచరిస్తున్నారు. భగవంతుని ఆరాధనలోనూ సేవతోనూ మన జన్మలు తరిస్తాయి. భగవంతుని సంబంధం లేని ఏ కార్యం చేసినా అది మన సంప్రదాయం కాదు. మన ఇళ్లలోని పండుగలు, మన ఆచారాలు, సంబరాలు అన్నీ భగవంతునితో ముడిపడి ఉంటాయి. ఇలా తరింపచేసే క్రమంలోనే కూకట్పల్లిలో వెలసిన పవిత్రమైన ఆలయం శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి రామాలయం. ఈ రామాలయాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు తన సంకల్ప బలంతో, సొంత నిధులతో మరియు దాతల సహకారంతో 436 ఏళ్ల గల చరిత్ర గల ఈ ఆలయాన్ని ఏ విధంగా పునర్నిర్మించారు? ఈ ఆలయ చరిత్ర విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయ పురాతన చరిత్ర. హైదరాబాదుగా పిలుచుకునే మన భాగ్యనగరంలో సుమారు 436 సంవత్సరాల క్రితం ఈ కూకట్పల్లి ప్రాంతం అతి చిన్న కుగ్రామం. నిజాం పరిపాలనలో సనాతన సంప్రదాయాలకు నిలయమై నిండు పల్లె వాతావరణంలో నిర్మల చిత్తులైన జనసందోహంతో, పాడి పంటలతోని, జల సమృద్ధి గల చెరువులతో కళకళలాడుతూ ప్రసిద్ధి పొంది ఆదర్శవంతమైన గ్రామంగా ఉండేది. తానీషా పరిపాలనలో మంత్రులుగా పనిచేసినటువంటి అక్కన్న మాదన్నలు ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. వారి హయాంలోనే ఈ ఆలయం నిర్మాణం జరిగింది అని ప్రశస్తి. అక్కడే నిజాం వారి వద్ద పనిచేయుచున్న శ్రీరామ భక్తులు, ఉదారులు, రామనామోపాసకులు, ధార్మికులైన బలూరు వంశస్థులు లింగం భట్టు గారు ప్రతి సంవత్సరం అనగా శ్రీరామనవమి ఉత్సవాలు, కళ్యాణం జరిపించేవారు. ఆ తరువాత వారి కుమారుడు రామలింగం భట్టు గారు కూడా అదే తరహాలో శ్రీరామ కైంకర్యం విశేషంగా జరిపించడమే గాక స్వామివారికి ముఖమండపం, రథశాలలను కూడా నిర్మించారు.